ఆ వివరాలు ఏంటి? ఎక్కడ జరిగింది? ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే అందిందనమాట. సో, చివరి వరకు అయితే చూడండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అదేవిధంగా లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. గ్వాంగ్జియాలో రిక్టర్ స్కేల్ పైన 5.2 తీవ్రత భూకంపం సంభవించిందనమాట. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారనమాట. అదేవిధంగా లియూజౌ నగరంలో 7,000 మందికి పైగా నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలించారనమాట. సో, అదేవిధంగా భూకంప ప్రభావిత నైరుతి ప్రాంతాల్లో గాలింపు సహాయక చర్యలు కూడా ముగిశాయని చెప్తున్నారు. భూకంప నేపథ్యంలో రవాణాకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో, అధికారులు ఉటకాయిస్తూ ప్రభుత్వం మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల కింద చిక్కున్న 91 ఏళ్ల వృద్ధుడి అధికారులు అయితే కాపాడారు. ఇద్దరు మృతి చెందినట్లు జిన్హువా తెలిపిందనమాట. మృతులు 63 ఏళ్ల పురుషుడు, 53 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. వీరు దంపతులని అధికారులు అయితే తెలిపారు. గల్లంతైన వారిని కోసం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఇక గాయపడిన నలుగురిని కూడా ఆసుపత్రికి తరలించారనమాట. వారిలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని చెప్పేసి వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున లియూజైలో 13 అంతస్తుల్లోని భవనాలు కూలిపోయిందనమాట. భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో వెళ్లే దారులు కూడా ఒకసారిగా ముసుగుపోయి ఎత్తైన భవనాల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీయడంతో ఇల్లు కూలిపోవడంతో సీసీ ఫుటేజ్ కూడా అలా రికార్డ్ కావడం అయితే జరిగిందనమాట. ఇంకా వివరాలు అనేది తెలియాల్సి అయితే ఉందన్నమాట.